వీడియో రికార్డింగ్ అయిన తర్వాత చూసానండి ఇది. యాక్చువల్లీ ఈ క్యాండిల్ ఫార్మ్ అయింది కదా, కరెక్ట్‌గా మన లెవెల్ ఏదైతే పారలెల్ ఛానల్ అన్నామో అక్కడ దాకా కరెక్ట్‌గా ఫిల్ అయిందనమాట. అయితే మనకి చిన్న అప్డేట్ ఏంటంటే ఎఫ్&ఓ టైమింగ్స్ మారాయి. 3:40 వరకంట డెరివేటివ్స్‌ది. మిగతా స్టాక్స్ అవి వేరే వేరే ఉన్నాయి టైమింగ్స్. 3:15, 3:25 ప్లస్ 3:40 మనది ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే 3:40 వరకు ఉంది. ఓకే. అయితే ఇందులో మనం అబ్జర్వ్ చేస్తే ఈ లాస్ట్ దాంట్లో 5 సెకండ్స్ టైంలోనే ఈ మూవ్‌మెంట్ 200 పాయింట్స్ మూవ్‌మెంట్ ఉంది. ఓకే. ఇది టైమింగ్స్ అయితే కొంచెం చేంజ్ అంటే ఏం లేదండి. 3:30 క్లోజ్ కావాల్సింది 3:40 వరకు ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారనమాట. ఓన్లీ ఆప్షన్స్‌ది. అంటే డెరివేటివ్ ఆప్షన్స్‌దే. మళ్ళీ క్యాష్ మార్కెట్ అవన్నీ కొంచెం ఒక 5 మినిట్స్ అటు ఇటు ఉన్నాయన్నమాట. ఓకే. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ కాల్‌లో చూస్తే ఏమన్నా మూవ్‌మెంట్ వచ్చిందా అని చూస్తే, ఓకే. 3:25 క్యాండిల్ ఇది. 3:30 క్యాండిల్ ఇది. ఓకే. 5 మినిట్స్‌లో ఉంది. 3:30-3:35 ఈ క్యాండిల్. ఓకే. ఈ క్యాండిల్ వచ్చేసి 3:35-3:40 అనమాట. అంటే 3:40 వరకు ట్రేడ్ అయిందనమాట ఇవాళ. ఇక లాస్ట్ 5 సెకండ్స్‌లో ఇంత మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బయింగ్ రాలేదు. మరి అదేందో విచిత్రం. అంటే వాల్యూమ్ లేనట్టుంది. రేపు గ్యాప్ అప్ ఇస్తే మాత్రం ఇక్కడ బై చేసిన వాళ్ళది పండగే. కానీ 5 సెకండ్స్‌లో ఇంత 200 పాయింట్స్ ర్యాలీ అంటే మనము గ్యాప్ ఇవ్వడమే బెస్ట్ ఏమో. ఎందుకంటే అన్‌ఈవెన్ మూవ్‌మెంట్స్ వచ్చినప్పుడు వేస్ట్ ట్రేడ్ చేసి కూడా. అసలు మొత్తం డే మొత్తం కన్సాలిడేషన్ అయ్యి ఒక్క మూవ్‌మెంట్ వచ్చిందంటే మనము ఆప్షన్స్‌లో తీయలేము ఇలా ఉంటే డబ్బులు. ఓకే. చూద్దాం. చిన్న అప్డేట్ మీకు చేద్దామని చెప్పేసి వీడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని రికార్డ్ చేస్తున్నా. ఓకే అండి. ఫైనల్‌గా 218లో ఇక్కడ బై చేస్తున్నా ఇది. ఓకే. ఫైనల్‌గా 218 స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ బై చేయడానికి ట్రై చేస్తున్నా నేను. 24,800 పుట్టు. ఓకే. ఇక్కడ బై చేశా. 227 ఇది స్టాప్ లాస్ నాది. 7 పాయింట్స్ వస్తుంది. 40 పాయింట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది ఒకవేళ పాసిబిలిటీ ఉంటే. 268 పెడుతున్నా. సారీ 263 పెడుతున్నా. ఓకే. చూద్దాం. సింపుల్ లాజిక్ ఏం లేదండి. రిజెక్షన్ తీసుకుంది. ఒకవేళ ఈ క్యాండిల్ కానీ స్టాప్ లాస్ హిట్ అయిందంటే మేబీ మళ్ళీ ట్రాప్ చేస్తుంది మార్కెట్. ఓకే. మళ్ళీ స్టాప్ లాస్ ఇవ్వకుండా ఒక పని చేస్తా నేను. 10 పాయింట్స్ ఇస్తా ఒకటేసారి. ఈజీగా ఉంటుంది. ఓకే. బయింగ్ అయితే వస్తుంది. ఈ క్యాండిల్ రిజెక్షన్ ఉంది కదా, ఈ క్యాండిల్ నుంచి రిజెక్షన్ ఉంది, ఇక్కడ రిజెక్షన్ ఉంది, ఇక్కడ రిజెక్షన్ ఉంది. సో తీసుకున్న 600 రెసిస్టెన్స్ ఉంది. చూద్దాం. రేపు ఎక్స్పైరీ కూడా ఉంది. అయితే యాక్చువల్ గా నిఫ్టీ 1000 పాయింట్స్ వచ్చింది లాస్ట్ వీక్. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 1000 పాయింట్స్ ఉంది అనమాట మూవ్మెంట్. 23,600 నుంచి 24,600 అంటే 1000 పాయింట్స్ ఉంది. మేబీ వస్తే 540 లెవెల్ దాకా రావాలి. రాలేదు అంటే ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది, నో ప్రాబ్లం. వేరే ఎంట్రీ ఏదైనా వస్తే చూద్దాం. మళ్ళీ కాల్ సైడే వస్తుంది వాల్యూమ్ గానీ చూద్దాం. ఒకవేళ ఏమైనా తేడా జరిగితే పెద్ద క్యాండిల్ వేస్తాడు, ఇదంతా లిక్విడిటీ తీసుకుంటాడు. పెద్ద క్యాండిల్ 640 దాకా రావచ్చు. ఏం లేదండి, మనం 1000 పాయింట్స్ నిఫ్టీ ర్యాలీ తర్వాత మనం పుట్కి ఓన్లీ 40 పాయింట్స్ కి టార్గెట్ ని చూస్తున్నాం అనమాట. అది కూడా వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ట్రాప్ చేసి మార్కెట్ మూవ్ అయితే మనం ఏం చేయలేము. మన డైలీ లిమిట్ 20 పాయింట్స్ అంతే. ఒకవేళ లెవెల్స్ చూసుకున్నా ఓకే, ఈ ప్యాటర్న్ కిందే ఉంది. చూద్దాం. ఎక్కువ పాయింట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ వస్తే 40 పాయింట్స్ రావచ్చు. చూద్దాం. మన టార్గెట్ కూడా 30-40 పాయింట్స్ అంతే. క్యాండిల్స్ చూస్తే కిందికి ప్రైస్ డ్రాప్ అవుతున్నా కానీ పైకి పంప్ వస్తుంది. చూద్దాం. ఈ క్యాండిల్ కానీ పంప్ వచ్చినా కానీ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, ఓకే. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందంటే మన స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది ఈసారి. ఈ మంత్ లో ఫస్ట్ స్టాప్ లాస్ అయింది ఇది. మనం ఏం బ్లైండ్ గా తీసుకోలేదు, రీజన్ బట్టే తీసుకున్నాము. ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు చేస్తే ఈ లైన్ దగ్గర, మిడిల్ లైన్ దగ్గర. ఓకే. స్టాప్ లాస్ అయితే జరపలేము ఇంకా. చూద్దాం. ఓకే. స్టాప్ లాస్ హిట్ అయిందండి ఇక్కడ. పుట్ సైడ్ అప్ ట్రెండ్ లో పుట్ సైడ్ తీసుకుంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఓకే. ఈ ఏరియాలో సడన్ గా రిజెక్షన్ తీసుకుంది కదా, వీళ్ళ స్టాప్ లాసెస్ దగ్గరకు వచ్చింది. ఈ ఏరియా స్టాప్ లాసెస్ ఉన్నాయి కదా, వీళ్ళకి తీసుకుంది. ఇప్పుడు వస్తే కిందికి రావాలి. ఇంకా మనకి సపోర్ట్ లెవెల్ కూడా 540 దగ్గర ఉంది. 540 ఈ లెవెల్ దగ్గర ఉంది. ఇక్కడ మనకి కంటిన్యూషన్ క్యాండిల్ ఉంది. ఇది ఈ ప్రైస్ రెస్పెక్ట్ చేస్తుంది మాక్సిమం. మనం 15 పాయింట్స్ ఇచ్చేది ఉండే స్టాప్ లాస్. ఓకే, నో ప్రాబ్లం. చూద్దాం. 264 మార్నింగ్ నుంచి టచ్ చేసిందా? టచ్ చేయలేదు. టచ్ చేయాలి మరి. మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్
ప్రకారం ప్రీవియస్ డేటా ప్రకారం అయితే 264 టచ్ చేయాలి. మళ్ళీ మన ఎంట్రీ దగ్గరకు వచ్చింది. ఈ క్యాండిల్ న్యూస్ బేస్డ్ క్యాండిల్, ఈ క్యాండిల్ న్యూస్ బేస్డ్ క్యాండిల్ అనమాట. ఇది మళ్ళీ ప్రైస్ పోతుందని మళ్ళీ తీసుకున్నాం అనుకోండి ఎంట్రీ, మళ్ళీ మన డౌన్ సైడ్ వచ్చేసింది. ఒక్కసారి రాంగ్ అయితే ఆగలేదు అనుకోండి, ప్రాబ్లం అయింది. క్యాండిల్ కి 50%, ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ కి 50% లో పైనే ఉంది అనమాట. వన్స్ ఒక్కసారి ఈ క్యాండిల్ 50% కింద క్లోజ్ అయినా సరే తీసుకుందాము. మనం పుట్టు కూడా ఇందు మనీ చూస్తున్నాము, 24,800 పుట్టు. గ్యాప్ ఏమైనా ఫిల్ చేసి కిందికి వస్తే రెడ్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే చూద్దాము, లేదంటే అప్ సైడ్ పోతే పోనిద్దాం ఇంకా. ఎందుకంటే చాలా సార్లు అప్ సైడ్ కి ట్రాప్ చేసింది అనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి ఇదంతా స్టాప్ లాస్ హిట్ అయినట్టే. ఇప్పుడు ఒకవేళ మనం ఫాలో త్రో క్యాండిల్ ఇది కన్సిడర్ చేసినా స్టాప్ లాస్ హిట్ అయింది. సో దీన్ని కన్సిడర్ చేయలేము, ఎందుకంటే చాలా వరకు హిట్ అయినాయి. ఇక్కడ సెల్లింగ్ వస్తుంది మార్కెట్ లో, కానీ హోల్డ్ అవుతుంది. మధ్యాహ్నం దాకా 1 o'clock దాకా బుల్లిష్ సైడే ఉండే, కాకపోతే న్యూస్ నెగిటివ్ ఉందని చెప్పేసి తీసుకోవడమే. ఇప్పుడు అట్లీస్ట్ 50 పాయింట్స్ ఇవ్వకుండా రేంజ్ లో ఉంటే కష్టం. నిఫ్టీ 40 పాయింట్స్ రేంజ్ లో ఉంది మొత్తం ఇప్పటికైతే. మార్నింగ్ నియర్ 10 o'clock నుంచి 40 పాయింట్స్ రేంజ్ లో ఉంది. నాకు తెలిసి ఇక్కడ ఎవరైతే ఎంట్రీ తీసుకుంటారో వాళ్ళ స్టాప్ లాస్ గురించి వచ్చినట్టు అనిపిస్తుంది. ఓకే, ఈ క్యాండిల్ క్లోజ్ కావడానికి ఇంకా 2 minutes ఉంది. 2 minutes లో కానీ క్లోజింగ్ ఎలా ఇస్తుందో చూసి మనం ప్లాన్ చేద్దాం. ఇంత పెద్ద సెల్లింగ్ ఒకవేళ వస్తే ఇక్కడ విక్ కూడా ఉంది కాబట్టి కన్సిడర్ చేయలేము. ఒకవేళ కన్సిడర్ చేసినా ప్రైస్ చూడండి, ఇటు నుంచి పడాలి ప్రైస్ డ్రాప్ అయితే, లేదంటే ఇటు నుంచి డ్రాప్ కావాలి. సో ఇక్కడ నుంచి కూడా డ్రాప్ కాలేదు, లాస్ట్ ఇక్కడ నుంచి డ్రాప్ కావాలి, ఇక్కడ నుంచి కూడా డ్రాప్ కాలేదు. ఓకే, ఇక్కడ నుంచి రివర్స్ తీసుకుంది ప్రైస్. 3 times, 1 time, 2 time, 3 times, 3 times ఫాల్ కావడానికి ట్రై చేసింది ప్రైస్, కాకపోతే లేదు. మేబీ ఇది కూడా ట్రాప్ అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా 1 minute ఉంది, చూద్దాం. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే, సెంటర్ ది బ్రేక్ చేస్తే మాక్సిమం ఈ లైన్ దాకా అయితే రావాలి ప్యారల్ ఛానల్ ది. ప్రాబ్లం ఏంటంటే పుట్లో ప్రీమియం పెరగదు అంత స్పీడ్ గా. ఒకటే స్పైక్ ఇంచుమించుగా ఎన్ని పాయింట్స్ ఇచ్చిండు, 30 పాయింట్స్ ఇచ్చేసిండు ఒకటే స్పైక్. ఎక్కడని స్టాప్ లాస్ ఉంటాయి. యాక్చువల్ కొంచెం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ, అంటే ఇన్నిసార్లు ఫెయిల్ అయింది కదా, ఫాలో త్రో క్యాండిల్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేయాల్సింది. కానీ అలా ఎంట్రీ తీసుకున్నా 30 పాయింట్స్ లేదు, 26 పాయింట్స్ ఉంది. ఈసారి టార్గెట్ హిట్ అయితే మన ఈగో హట్ అయింది, వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. చూద్దాం. డబుల్ టైం అయితే రిజెక్షన్ తీసుకుంది ప్రైస్ రెసిస్టెన్స్ దగ్గర, ఇక్కడ ఒకసారి అయితే జస్ట్ మ్యానిపులేషన్. ఈ మూవ్ మ్యానిపులేషన్ అనుకుంటున్నాను నేను. క్యాండిల్ ఫామ్ చేస్తుందేమో అని ఒపీనియన్ ఉంది, ఎందుకంటే 1000 పాయింట్స్ మూవ్ అంటే వితౌట్ కరెక్షన్, మేజర్ కరెక్షన్ లేకుండా అంటే హెల్దీగా ఉండదు ట్రెండ్. అట్లీస్ట్ 100 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేస్తే 100 కూడా కాదు, 40 పాయింట్స్. 40 అంటే హై నుంచి చూసుకుంటే 68-70 పాయింట్స్ ఉంది. ఇది ఎలా ఉంటది అంటే మ్యాథ్స్ చేసినట్టే ఉంటది. మ్యాథ్స్ లో కానీ ఎలా అయితే మనము ఫార్ములా స్టెప్ బై స్టెప్, ఫార్ములా ఐడియా ఉన్నా, ఫార్ములా నోటెడ్ ఉన్నా, స్టెప్ బై స్టెప్స్ ఎలా మర్చిపోతామో, సేమ్ అదే విధంగా ఇక్కడ రియాలిటీకి వచ్చే వరకు వేరే ఉంటది. మనకి లైవ్ చేసేటప్పుడు, ఎగ్జాంపుల్ చూసేటప్పుడు అరే చాలా ఈజీగా ఉంది అనిపిస్తుంది, కానీ మనం ప్రాక్టికల్ గా చేసేటప్పుడే ఇబ్బంది అయింది. అసలు రియాలిటీ ఏందనేది బయటపడుతుంది. మన స్టాప్ లాస్ హిట్ చేసుకొని మళ్ళీ కాస్ట్ వచ్చింది. ఇక్కడ పుట్ సైడ్ అయితే బయింగ్ హోల్డ్ అవుతుంది, పంచింగ్ అవుతుంది, కానీ ఇక్కడ 50% కింద క్లోజ్ అయితే ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. మనకి కనబడదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే ఇంచుమించుగా 20 పాయింట్స్ అనమాట. ఇది ఇక్కడ దాకా వస్తే 20 పాయింట్స్ ఉన్నట్టు మూవ్. ఇదే ఈ క్యాండిల్ చిన్నగా ఫామ్ అయితే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటా, ఒకవేళ పెద్దగా ఫామ్ అయింది అనుకోండి వదిలేస్తా. ఎందుకంటే రిజెక్షన్ వచ్చిన తర్వాత ఒక క్యాండిల్ పడొద్దు, ఒక క్యాండిల్ పడిన తర్వాత ఇంకో క్యాండిల్ పడొద్దు. పుట్ సైడ్ లో అంటే ప్రైస్ డ్రాప్ అయిన తర్వాత ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ షూటింగ్ స్టార్ పడ్డ తర్వాత ఒక క్యాండిల్ ఇది పడద్దు, ఇది పడ్డ తర్వాత ఇది పడద్దు, కంటిన్యూషన్ ఫాలో త్రో క్యాండిల్ ఇది. సో ఇది వస్తే ఈ క్యాండిల్ చిన్నగానే క్లోజ్ అయింది అనుకోండి, నేను ఎంట్రీ తీసుకుంటా, ఈ క్యాండిల్ లో కింద స్టాప్ లాస్ పెట్టేస్తా, లాస్ట్ ట్రేడ్ అవుతుంది. ఇది మనం రూల్స్ కి అగెనిస్ట్ గా పోవట్లేదు, రూల్ మీదే చేస్తున్నాం అనమాట. ఓకే, 30 seconds ఉంది, చూద్దాము. ఒకవేళ ఈ క్యాండిల్ కి 50% కింద క్లోజ్ అయితేనేమో ఎంట్రీ తీసుకుంటా, ఈ క్యాండిల్ లో కింద స్టాప్ లాస్ పెట్టేస్తా. 10 seconds. ఓకే అండి, ఇక్కడ తీసుకున్నా. ఇంకా ఫైనల్ గా ఈ క్యాండిల్ లో స్టాప్ లాస్ 5 పాయింట్స్ ఉంది. ఓకే, రెస్పెక్ట్ చేస్తేనేమో ఓకే, 1 point బఫర్ ఇద్దాము, 1-2 పాయింట్స్ రెస్పెక్ట్ చేస్తేనేమో ఓకే, లేదంటే ఓకే ఇవాళకి 15 పాయింట్స్ క్లోజ్ చేసేద్దాం. మన టార్గెట్ 40 పాయింట్స్ ఉంది కదా, 258 పెట్టేస్తా.
ఓకే. ఈ క్యాండిల్‌ని రెస్పెక్ట్ జేయకపోతే మార్కెట్‌ని నేను ఇంకా అవాయిడ్ జేస్తాను. ఎందుకంటే ఈ క్యాండిల్ రెస్పెక్ట్ జేస్తేనే మంచి మూవ్ వస్తది. రెస్పెక్ట్ జేయకపోతే రాదు. ఈ క్యాండిల్ లోని గూడా బ్రేక్ జేసిందనమాట. వాలిడిటీ అయితే గాదు. ఒకవేళ లో బ్రేక్ జేస్తే ఓకే. చిన్నగుంది గ్యాప్. చూద్దాం 15 పాయింట్స్, 16 పాయింట్స్ అయితదంతే. ఈ గ్యాప్‌ని ఫిల్ జేస్తది మళ్ళీ. గ్యాప్ వదిలిపెట్టి వచ్చింది గదా! ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్ జేయొచ్చు ఇంకా. కమాన్ బాస్ వచ్చేసేయ్. ఇవాళ ఆగస్ట్ 1 ఇస్తే గ్రీన్‌లో క్లోజ్ జేస్తాం. లేదంటే రెడ్‌లో క్లోజ్ చేస్తాం. 1 అవర్‌లో గూడా చూస్తే నెగెటివ్ క్యాండిల్ ఉంది ఒకటి. సో 1 అవర్ లాస్ట్ 10-15 మినిట్స్ క్యాండిల్ గూడా స్పైక్ రావచ్చు పుట్ సైడ్ కి. చూద్దాం ఈసారి అయితే 40 పాయింట్స్ కి పెడతా అండి నేను. 264 పెడతా. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ స్పిన్నింగ్ టాప్ ఇలాంటివి వస్తే ఇబ్బంది అయింది అనమాట. ఈ ఏరియాలోనే ఈ జోన్ లోనే ఈ క్యాండిల్ జోన్ ఉంది కదా, ఈ జోన్ లోనే మూవ్ అయ్యే అవకాశం ఉంటది. ఏం లాభం ఉంటది? ఇటు సైడ్ కాల్ కి స్టాప్ లాస్ హిట్ అవుతుంది, కాల్ కి ఎంట్రీ తీసుకున్న వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఇటు సైడ్ పుట్టుకు తీసుకున్న వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. వెయిట్ చేద్దాం, ఎందుకంటే ఒక్కసారి ఎంట్రీ తీసుకున్నాక మనం ఏం చేయలేము. ఇంకా ఒక్క స్పైక్ 540 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నా. 540 అంటే 47 పాయింట్స్ కదా. ఓకే, మనది ఫస్ట్ స్టాప్ లాస్ ఇక్కడ హిట్ అయింది. మనం మళ్ళీ 10 పాయింట్స్ ఎబోలో తీసుకున్నామా? కంప్లీట్ లో చూస్తే 225 లో ఫస్ట్ తీసుకున్నాము. 215 కి స్టాప్ లాస్ హిట్ అయింది 10 పాయింట్స్. మళ్ళీ దాని తర్వాత ఇంకా ఎక్కువలో తీసుకున్నాం, హైలో తీసుకున్నాం, 227 లో తీసుకున్నాం. ఇది ఆల్రెడీ ఈ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయింది, ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిందంటేనే ఇది వ్యాలిడ్ కాదు. ఒకవేళ మేబీ న్యూస్ ఇంపాక్ట్ వల్ల ఏమన్నా డ్రాప్ అయితే చెప్పలేము. ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిందంటే మాక్సిమం పర్ఫెక్ట్ సెటప్ కాదన్నట్టు, ఇంకా ఫెయిల్ అయినట్టు అనమాట సెటప్. ఇలాంటి ఫామ్ అయినప్పుడు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ అయ్యి దాని తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్, ఆ తర్వాత ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఓకే, మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒకవేళ లేదు ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, లో బ్రేక్ అయింది అంటే స్టాప్ లాసెస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ట్రై చేస్తున్నట్టుంది మార్కెట్. ఇలా ఫామ్ కావద్దు, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ని కానీ ఫిల్ చేయొచ్చు. మనం అనవసరంగా మళ్ళీ స్టాప్ లాస్ జరపడము, రిస్క్ తీసుకోవడం ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. చూద్దాం, మనం ఇచ్చేవన్నీ చిన్న చిన్న పాయింట్సే కాబట్టి ఎక్కడన్నా ర్యాలీలో క్యాప్చర్ చేసే ప్రయత్నం చేద్దాం. మేబీ 40 పాయింట్ జోన్ లో ఉంది నిఫ్టీ. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఆల్రెడీ పడుతున్నట్టు చూపించింది, మళ్ళీ సైడ్ వేస్ వెళ్తుంది మార్కెట్. ఈ మార్కెట్ లో కష్టం మళ్ళీ చేయడం. చూద్దాం, ఇవాళకి స్టాప్ లాస్ హిట్ అయిందంటే క్లోజ్ చేసేద్దాం ఇంకా. ఓకే అండి, ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది. ఓవరాల్ గా చూసుకుంటే 2 ట్రేడ్ చేసాం మనము, బై సెల్. ఓకే, మన స్టాప్ లాస్ అన్ని చిన్నగా ఉన్నాయి కాబట్టి ఏం ఇష్యూ కాదు. వెయిట్ చేద్దాం, చిన్న స్టాప్ లాస్ కాబట్టి బార్ హిట్ ఓరే. చూద్దాం, బాస్ ఎక్కడో దగ్గర ఛాన్స్ ఇస్తాడు, మనం ట్రాక్ చేయగలగాలి, మనం ఆ టైంకి ఉండగలగాలి. మనం తీసుకున్న 2 సింపుల్ అండి, ఏం లేదు. ఇప్పుడు ఫెయిల్ కావచ్చేమో కానీ మనం తీసుకున్న రీజన్ అయితే ఈ ఏరియాలో ఒకటి తీసుకున్నాము. ఓకే, దాని తర్వాత ఈ ఏరియా ఉంది కదా, ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఒకటి తీసుకున్నాము, ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర. ఓకే, సేమ్ మొన్నట్లాగానే స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, మన రీజన్ కూడా ఏంటంటే 1 వీక్ లో 1000 పాయింట్స్ మూవ్ వచ్చింది. అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక 80 to 100 పాయింట్స్ అనుకున్నా. మేబీ మార్కెట్ లాస్ట్ వీక్ లాగా మ్యానిపులేషన్ చేసి కూడా డ్రాప్ కావచ్చు, చెప్పలేము. లేదంటే చూడండి, మామూలుగా బై అవుతుంది, బై చేస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, మళ్ళా సేమ్ నేను కొన్న బై ప్రైస్ కి వస్తుంది అనమాట ప్రైస్. ఇలా ఉన్నప్పుడు టెంప్టింగ్ అవుతుంది మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి, కానీ మన లిమిట్ అయిపోయింది 2 ట్రేడ్స్. మేబీ మార్కెట్ ఏంటంటే మనకి చిన్న స్టాప్ లాస్ హిట్ అయినా ఏం కాదు, మార్కెట్ మంచి మూవ్ వస్తే మాత్రం క్యాప్చర్ చేయొచ్చు. మనకి గ్యాప్ అప్ లోనే చాలా పాయింట్స్ పోయినాయి ఆల్రెడీ మూమెంట్. ఇట్లా ఉన్నప్పుడు మాక్సిమం సతాయిస్తాడు ఎక్కువసేపు. అసలు కన్ఫర్మేషన్ ఈ ఫాలో త్రూ క్యాండిల్ ఇది 5 minutes లో 24,800 డీప్ ఇన్ ది మనీ. ఇది ఇక్కడ నుంచి కూడా 30 పాయింట్స్ రాలేదు పుట్టుకి, ఇక్కడ నుంచి కూడా 30 పాయింట్స్ రాలేదు, 26 పాయింట్స్ వచ్చింది. కాకపోతే 24,800 పుట్ అయితే 264 టచ్ చేయాలి, లెక్కకైతే టైం తీసుకుంటదేమో. మనం తొందరగా ఎంట్రీ అయినామేమో చెప్పలేము, చూద్దాం. ఓకే అండి, రేపు చూసుకుందాము. మార్కెట్ మన లెవెల్స్ ని, మన క్యాండిల్స్ ని రెస్పెక్ట్ చేయట్లేదు కాబట్టి రేపు మళ్ళీ ట్రై చేద్దాము. ఓకే, మన ఫైనల్ క్యాపిటల్ 16,721. ఓకే, 16,700 అనుకోండి. ఓకే, రేపు చూసుకుందాం. అప్రాక్స్ 1000 రూపీస్ లాస్ అయ్యాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.